హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ రోజు ఏదైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ జరిగిందో సో దాంట్లో షిఫ్ట్ 1కి సంబంధించి ఆ క్వశ్చన్స్ కావచ్చు లేదా దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కావచ్చు ఒకసారి అది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కూడా జాగ్రఫీ రిలేటెడ్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం. జాగ్రఫీ రిలేటెడ్ సోర్స్ క్వశ్చన్ కుమావోన్ హిమాలయాస్కి సంబంధించిన క్వశ్చన్ అంటూ. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి కొంతమంది చెప్పడం ఏంటి అంటే కుమావోన్ హిమాలయాస్ ఉన్నాయి చూసారా, సో ఇవి ఎగ్జాక్ట్గా ఏ రెండు నదుల మధ్యలో ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందంట. సో అలా అయితే ఆన్సర్ ఏమవుతుంది, కుమావోన్ హిమాలయాస్ అనేవి మనకి కాళీ మరియు తీస్తా నదులు అని చెప్పేసి ఉంటాయి. సో కాళీ తీస్తా రివర్స్ మధ్యలో మనకి కుమావోన్ హిమాలయాస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. సో అది క్వశ్చన్ ఆన్సర్, ఇది కాళీ అండ్ తీస్తా రివర్స్. అలాగే కుమావోన్ హిమాలయాస్ అనేవి ఎక్కడున్నాయంటే ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ స్టేట్కి సంబంధించిన హిమాలయన్ డివిజన్ అని అడిగారు అనుకోండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్కి సంబంధించిన హిమాలయన్ డివిజన్గా కుమావోన్ హిమాలయాస్ని చెప్పొచ్చు. మేబీ ఇలాంటి క్వశ్చన్ ఏమన్నా ఫ్రేమ్ చేసి ఉంటే, లేదు ఇంకా డిఫికల్ట్గా అడగాలనుకోండి, ఉత్తరాఖండ్లో చాలా జిల్లాలు ఉంటాయి. ఆ జిల్లాల్లో ఎక్కడ ఎగ్జాక్ట్గా ఈ కుమావోన్ హిమాలయాస్ అనేవి టచ్ అవుతాయని అడిగారు అనుకోండి, ఆల్మోరా, బాగేశ్వర్, చంపావత్, నైనటల్ అండ్ పితోర్గర్, ఉధమ్, శ్రీనగర్ అనే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని కుమావోన్ హిమాలయాస్ అనేవి టచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మేబీ ఈ ఇందులో ఏదో ఒక టైప్లో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, బట్ క్వశ్చన్ అనేది మాత్రం కుమావోన్ హిమాలయాస్ నుంచి వచ్చిందనమాట. సో అందుకని నేను ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాను. అలాగే నైనటల్ కానీ ఆల్మోరా కానీ సో భీమ్తాల్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ నుంచి అడిగే నార్మల్ క్వశ్చన్స్ అనమాట. అంటే లాస్ట్ టైం మనం చూసారా కొన్ని ఇంపార్టెంట్ డిస్ప్యూటరీ ప్లేసెస్, కాలాపాని ప్లేస్ గురించి అడిగారు. అలా మేబీ నైనటల్ అని అడిగారు అనుకోండి, అది భీమ్తాల్ దగ్గర ఉంది అని, లేదా ఆల్మోరా అని చెప్పేసి అడిగారు అనుకోండి, ఉత్తరాఖండ్ దగ్గర ఉంది, ఇలా చెప్పచ్చు అనమాట. ఈ నైనటల్ ఏరియా ఉంది చూసారా, ఉత్తరాఖండ్లో దీనిని క్యామెల్స్ బ్యాక్ అని చెప్పేసి అంటారంట. మరీ ఇంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ ఎగ్జామ్లో అడిగితే ఇండియాలో ఎక్కడ క్యామెల్స్ బ్యాక్ అనే ప్రదేశం ఉంది, లేదా దేన్ని క్యామెల్స్ బ్యాక్ అనే ప్రదేశం అంటారు అంటే నైనటల్ ఏరియా, భీమ్తాల్. సో క్యామెల్స్ బ్యాక్, ఒంటె యొక్క బ్యాక్ సైడ్ ఎలా అయితే షేప్ ఉంటుందో నైనటల్ ఏరియా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అలాంటి షేప్లో ఉంటుందంట. సో అందుకని దాన్ని నైనటల్స్ బ్యాక్ అని చెప్పేసి అంటారు. నాకు ఈ క్వశ్చన్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, నార్మల్గా హిమాలయాస్ అడిగారు అనుకోండి, మనకి ఇండియాలో ఫోల్డ్ మౌంటైన్స్ ఏవి, యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ హిమాలయాస్, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అరావలి, అవి మీరు పెడతారు. అలాంటివి కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా మీకు భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం కాంచనగంగా అని తెలుసు. అలాగే K2 వివాదాస్పదంగా ఉందని, ఎవరెస్ట్ హిమాలయాల్లోనే అత్యంత ఎత్తైన శిఖరం, అది మనకి నేపాల్లో ఉంది. అలా కాకుండా ఒకసారి ఇక్కడ చూడండి, పంచచూలి అని చెప్పేసి అడిగారు అనుకోండి, పంచచూలి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని అడిగితే ఉత్తరాఖండ్ ఏరియాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇలాంటి క్వశ్చన్ని మళ్ళీ ఎందుకు ఎగ్జామినర్ ఫ్రేమ్ చేయకూడదు, అలా ఆలోచించుకుంటే మిగిలిన పార్ట్ అంతా మీకు తెలుసు, దాని మీద కాన్ఫిడెంట్గా ఉండండి. ఒకవేళ కనుక డిఫరెంట్ పదాలు ఇవి మనం జనరల్గా క్లాస్లో డిస్కస్ చేసుకోం, ఇంత డెప్త్గా మనం వెళ్ళమన్నమాట ఎస్ఎస్సికి. మేబీ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే పంచచూలి అనేది మనకి 5 పీక్స్ అనమాట, 5 స్నో పీక్స్ ఏవైతే ఉంటాయో మంచు కొండలు, వాటిని మనకి ఉత్తరాఖండ్లో పంచచూలి అని చెప్పేసి అంటారు. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి గోరీ అండ్ ధార్మా గంగా అనే లోయలు ఏవైతే ఉన్నాయో ఆ లోయల మధ్యలో ఉంటాయి. గోరీ మరియు ధార్మా గంగా లోయలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉండేది పంచచూలి. అంటే ఈ లోయల గురించి అడిగినా ఉత్తరాఖండ్ అని పెట్టచ్చు, లేదా పంచచూలి అని అడిగినా ఉత్తరాఖండ్ అని పెట్టచ్చు. అలాగే ఉత్తరాఖండ్లో భారతదేశంలోని ఫస్ట్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉంది, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఏమని కూడా పిలవచ్చు అంటే హేలీ నేషనల్ పార్క్గా కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడే మనకి ఇంకొక నేషనల్ పార్క్ కూడా ఉంది, సో దానిని వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్గా పిలవడం జరుగుతుంది. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నా, జిమ్ కార్బెట్ అన్నా, సో ఇవన్నీ మీరు ఉత్తరాఖండ్ పెట్టచ్చు. మనకి భారతదేశంలో 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ద ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్గా కర్ణాటకలోని మనకి ఏదైతే బాందీపూర్ అనే ఏరియా ఉందో దాన్ని రికగ్నైజ్ చేశారు. సో ఇప్పటికీ భారతదేశంలో 54 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నా, సో దాంట్లో బాందీపూర్ టైగర్ రిజర్వ్ ఉంది చూసారా, సో అది ఓల్డెస్ట్ అనమాట. అదే సంవత్సరం సేమ్ ఇయర్లోనే బాందీపూర్ తర్వాత ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ దగ్గర ఈ ఏదైతే టైగర్ రిజర్వ్ ఉందో దాన్ని కూడా రికగ్నైజ్ చేశారనమాట. సో ఇక్కడి నుంచి ఉత్తరాఖండ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు, కుమావోన్ హిమాలయాస్ రిలేటెడ్.
సో ఆ క్వశ్చన్ అడగకపోతే మరి ఇంకెలాంటి క్వశ్చన్ని అడిగే ఛాన్స్ ఉంది అనేది కూడా ఒకసారి ఇక్కడ జనరల్గా చూద్దాం. సో మనకి ఇక్కడ లడాక్ ఉంది చూసారా, ఇది లడాక్ రీజియన్గా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అలాగే ఇది వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ రీజియన్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ రివర్ ఉంది చూసారా, సింధు నది, అది టిబెట్లో పుట్టి సో దాని తర్వాత లడాక్ జమ్మూ కాశ్మీర్ గుండా పాకిస్తాన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇండస్ రివర్ని ఏమని కూడా పిలుస్తారు అంటే సింగి కంబాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో సింగి కంబాన్ అంటే అర్థం ద లయన్స్ మౌత్ అని చెప్పి. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చుంటాయి. సింధు నదికి 5 ఉపనదులు ఉంటాయని, 5 ట్రిబ్యూటరీస్, వాటిని చీలం, జీనాబ్ అండ్ రావి, బియాస్, సట్లజ్గా అంటారు. సో దీంట్లో అతి పొడవైన ఉపనది ఏది అంటే సట్లజ్గా చెప్తాం. అవన్నీ ఈ కింద వస్తాయి అన్నమాట. కానీ ఇండస్కి పైన కూడా మనకి ట్రిబ్యూటరీస్ ఉంటాయన్నమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా దేన్ని చెప్తాము అంటే ష్యోక్ నది అని చెప్పేసి అంటాం. ష్యోక్ రివర్ ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్గా గుర్తుపెట్టుకోండి. సింపుల్ క్వశ్చన్. ఈ ష్యోక్ నదికి ఇంకొక ఉపనది కూడా ఉంటుంది. సో దానిని నుబ్రా రివర్ అని చెప్పేసి అంటాం. అగైన్ ఐమ్ రిపీటింగ్, నుబ్రా రివర్. సో ఈ నుబ్రా రివర్ నుబ్రా వ్యాలీ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ నుబ్రా వ్యాలీ దగ్గర ఉంటుంది అనమాట. నుబ్రా లోయ కానీ, నుబ్రా వ్యాలీ కానీ, లేకపోతే నుబ్రా రివర్ కానీ, ఇవన్నీ అడిగారు అనుకోండి, లడాక్కి దగ్గరగా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. లడాక్ దగ్గర ఉంటాయి ఇవన్నీ. సో ఈ నుబ్రా రివర్ అనేది దేనికి ఉపనది? షోక్కి. షోక్ అనేది దేనికి ఉపనది? ఇండస్గా చెప్పొచ్చు అనమాట. అంటే డైరెక్ట్గా సింధు నదికి ఒకానొక రకంగా నుబ్రా అనేది కూడా ఉపనది అవుతుంది. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి దగ్గరగా ఉంటుంది. సో ఇటు జమ్మూ కాశ్మీర్, ఇటు లడాక్, ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇక్కడే ఇంకొక నది కూడా ఉంటుంది మనకి, నీలం నది అంటాం. సో నీలం నది ఇలా ఉందనుకోండి, సో ఇటు నుంచి మనకి ఇండియా, అటు నుంచి పాకిస్తాన్ కనిపిస్తూ ఉంటే, సో నీలం నది అంత ప్రాముఖ్యత కలది. ఎక్కడైనా రివర్స్ గురించి అడిగితే మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే సియాచిన్ గ్లేషియర్ గురించి మీకు తెలుసు కదా. ఈ నాన్ పోలార్, మనకి పోలార్ ఏరియాస్, నాన్ పోలార్ ఏరియాస్ అంటాం. ధృవాలు కానివి. ధృవాలు కాని ఏరియాలో సెకండ్ లాంగెస్ట్ గ్లేషియర్గా ఉన్నది ఏది అంటే సియాచిన్ హిమానీ నదంగా చెప్తామన్నమాట. ప్రపంచంలో కూడా ఇది అతి ఎత్తైన యుద్ధ భూమి. సో దాని తర్వాత ఈ ఉత్తరాఖండ్కి రండి. ఉత్తరాఖండ్ దగ్గర ఏవైతే హిమాలయన్ రేంజ్ ఉంటుందో, సో దీన్ని మనకి కుమావోన్ హిమాలయన్ రేంజ్ అని చెప్పేసి అంటాం. సో ఈ కుమావోన్ హిమాలయన్ రేంజ్ అనేది నేపాల్ దగ్గర కాళీ నది అని చెప్పేసి కనిపిస్తుంది ఇది. అలాగే ఆ నేపాల్ దగ్గర నుంచే మనకి సిక్కిం మీదుగా తీస్తా నది అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. సో అటు తీస్తా నదికి కాళీ నదికి మధ్యలో మనకి కుమావోన్ హిమాలయాస్ ఉంటాయి. క్వశ్చన్ ఇక్కడి నుంచి పడింది. అలాగే తీస్తా నది ఉంది చూసారా, సో దీన్ని మనకి ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని చెప్పేసి కూడా తీస్తా నదిని పిలవడం జరుగుతుంది అనమాట. సిక్కిం గవర్నర్, సిక్కిం చీఫ్ మినిస్టర్ ఒకసారి మీరు చూసుకోండి. అలాగే నేపాల్ దగ్గరున్న హిమాలయాస్ ఉన్నాయి చూసారా, సో వీటిని మహాభారత్ రేంజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్గా ఉన్నవి మనా పీక్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే నందాదేవి అని చెప్పి ఉంటుంది. అంటే హిమాలయాస్లో నందాదేవి అనే శిఖరం ఎక్కడ ఉంది అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. సో ఒకవేళ మనా పీక్ అనేది ఎక్కడుంది అని అడిగితే దట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. సో మీకు తెలిసిన హిమాలయాస్ నుంచి క్వశ్చన్స్ అడిగితే మీరు పెడతారు. అవి పాసెస్ కానీ లేకపోతే పీక్స్ కానీ నేను ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్లో కవర్ చేశాను. అవి కాకుండా పంచచూలి పీక్స్ కానీ లేకపోతే నుబ్రా వ్యాలీ కానీ, నుబ్రా రివర్ కానీ, నీలం రివర్, ష్యోక్ రివర్, క్యామెల్స్ బ్యాక్, ఇలాంటివి ఒక్కసారి జస్ట్ మీరు చూసి అలా గుర్తుపెట్టుకోండి. మేబీ క్వశ్చన్ ఇస్తే మీకు యూజ్ అవుతుంది అనమాట. సో మౌంటైన్స్, రివర్స్, మౌంటైన్స్. సో ఈ గత జరిగిన కొన్ని షిఫ్ట్స్లో కూడా మనకి జియోగ్రఫీ నుంచి ఈ 2 రిలేటెడ్లో క్వశ్చన్స్ అనేవి చూసాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చాలామంది సోర్సెస్ నుంచి వచ్చింది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ సాలరీ. సో వాళ్ళు క్వశ్చన్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, జడ్జెస్ ఉంటారనమాట. సో ఆ జడ్జెస్ శాలరీ ఎంత అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు అని చెప్పేసి అడిగారు, ఎక్కడి నుంచి పే చేస్తారు అని. సో ఆన్సర్ వచ్చేటప్పటికి కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి సంబంధించి మనకి ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో రెవెన్యూ అనేది ఎలా వస్తుంది, మనం పే చేసే ట్యాక్సెస్ రూపంలో రావచ్చు, లేదా ఫైన్స్ ఉంటాయి చూసారా ఆ రూపంలో రావచ్చు, అండ్ లేదా ఏదైనా ల్యాండ్ రెంట్కి ఇస్తే దానికి సంబంధించి ఇంట్రెస్ట్కి సంబంధించి ఇలా రెవెన్యూ వస్తుంది. సో అలాగే ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి సాలరీస్ రూపంలో కానీ, స్కీమ్స్ రూపంలో కానీ, లేకపోతే సబ్సిడీల రూపంలో కానీ ఇలా ఎక్స్పెండిచర్ వెళ్తుంది. సో దీన్ని మెయింటైన్ చేయడానికి మనకంటూ ఒక సిస్టమాటిక్ అకౌంట్స్ కావాలి. సో దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
కన్సోలిడేటెడ్ ఫండ్, కాంటిజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్ అని చెప్పేసి 3 రకాలుగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో సో దీని నుంచి సుప్రీం కోర్ట్ జడ్జెస్ శాలరీ అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి మనకి నమ్మకం లేదు కాబట్టి మిగతావి కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో మనకి భారత రాష్ట్రపతి ఉన్నారు చూసారా, ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ యొక్క శాలరీ కావచ్చు, లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, సో వీళ్ళకి సంబంధించి కావచ్చు, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నెక్స్ట్ వచ్చేటప్పటికి జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు, అగైన్ ఐమ్ రిపీటింగ్, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అండ్ స్పీకర్ అండ్ మనకి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరి సాలరీలు కూడా కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో దాంట్లోంచి మనకి ఈ సాలరీస్ అన్నింటినీ కూడా పే చేస్తారు. సో దానికోసం కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఇది ఒక్కటి మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. దీని ఆర్టికల్ వచ్చేటప్పటికి 266 అనమాట. ఎగ్జాక్ట్గా 266 క్లాస్ 1లోనేమో కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. 266 క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో మనకి పబ్లిక్ అకౌంట్ కమిటీకి పబ్లిక్ అకౌంట్కి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ 267లో కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. దీని మీద కరెంట్ అఫైర్స్ కూడా 2023లో ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే సుప్రీం కోర్ట్ అనేది 1774లో కలకత్తా కేంద్రంగా మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు సర్ ఎల్జిమ్ ఇంపే ఎవరైతే ఉన్నారో ఆయన మనకి చీఫ్ జస్టిస్ గా ఉండడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ని మనకి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద చంద్రచూడ్ అనే పర్సన్ ఉన్నారనమాట. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని భారతదేశంలో ఎవరు అపాయింట్ చేస్తారని అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేయడం జరుగుతుంది. సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, సుప్రీం కోర్టులో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉంటారో సో ఆ పర్సన్ ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేయడం జరుగుతుంది. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ని కానీ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ని కూడా మనకి అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద మనకి ద్రౌపది ముర్ము ఉన్నారు. ఆమె సాంతల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో సో ఆ సాంతల్ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్. సాంతల్ కమ్యూనిటీ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే వెస్ట్ బెంగాల్ కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి కాకుండా ఇంకెలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, దీని మీద మళ్ళీ గనక క్వశ్చన్స్ అడిగితే మీరు ఇబ్బంది పడకూడదు. ఒకసారి ఇక్కడ చూడండి, కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద ఒక ఎంసిక్యూ ఉంది. భారతదేశంలో దేన్ని మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ గవర్నమెంట్, ద మెయిన్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ గవర్నమెంట్ గా దేన్ని పిలుస్తారు అంటే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. దీన్ని 266 ఆర్టికల్లోనే చెప్పారు, బట్ 266 క్లాస్ 1లో దీని గురించి కంప్లీట్ గా ప్రస్తావించబడింది అనమాట. అలాగే నెక్స్ట్ దీంట్లోంచి ఏదైనా అమౌంట్ ని ఖర్చు పెట్టాలి అనుకోండి, ఎక్స్పెండిచర్ కింద చేయాలి అనుకోండి, సో ఖచ్చితంగా పార్లమెంట్ అప్రూవల్ అనేది ఉండాలి. కానీ సో సాలరీస్ విషయంలో ప్రెసిడెంట్కి కానీ వైస్ ప్రెసిడెంట్నే మనం ఏమని చెప్పేసి పిలుస్తాం అండ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా కూడా పిలవడం జరుగుతుంది. సో మనకి జగదీప్ ధాన్కర్ గారు ప్రెసెంట్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా కూడా ఉన్నారు. సో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ సాలరీలు కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు పార్లమెంట్లో డిస్కషన్స్ అనేవి చేయొచ్చు, లోక్సభలో డిస్కషన్స్ అనేవి చేయొచ్చు. కానీ సో ఓటు కానీ లేకపోతే అప్రూవల్ కానీ అవసరం లేదు. పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఆర్ పార్లమెంట్ ఓట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీస్ విచ్ ఆర్ పెయిడ్ ఫ్రమ్ ద కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో మిగతా వాటికి ఈ డిస్కషన్స్ జరిగి వాటి నుంచి మనకి ఓటు వేయడం కానీ నిర్ణయం తీసుకోవడం కానీ జరుగుతుంది. మిగతా ఎక్స్పెండిచర్కి వీటికైతే అవసరం లేదనమాట. అలాగే నెక్స్ట్ కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఆర్టికల్ 267లో తీసుకుంటారనమాట. 267 క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఏమని ఉందంటే ప్రతి రాష్ట్రం కూడా తన యొక్క ఓన్ కాంటిజెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేయాలి. ఇది ఏంటంటే మనకి ఎమర్జెన్సీ పర్పస్ అని చెప్పొచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్కీమ్స్ కి సంబంధించి బడ్జెట్ లో కానీ ఏదైతే అమౌంట్ పెడతారో సో ఇలాంటి వీటి రిలేటెడ్ గా ఈ కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు అనమాట. సో కాంటిజెన్సీ ఫండ్ కింద ప్రతి రాష్ట్రం అండ్ యాజ్ వెల్ as గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత క్యాపిటల్ అమౌంట్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ గా ఆ క్యాపిటల్ అమౌంట్ 5 crores ఉండేది. 2005 తర్వాత దాన్ని 500 crores చేశారు.
సో ఇప్పుడు మనకి 30,000 crores చేయమని, దాన్ని మెయింటైన్ చేయమని కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో మనకి ప్రపోజల్స్ అనేవి పెట్టడం జరిగింది. అది కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. అలాగే పబ్లిక్ అకౌంట్స్ అనేది 266 క్లాస్ 2లో మనకి మెన్షన్ చేయబడింది. వీటినన్నిటినీ కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో కాగ్, సో ఈయన నిర్వహించడం జరుగుతుంది, ఈయన చూసుకోవడం జరుగుతుంది. బట్ కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది చూసారా, ఇది ఫినాన్స్ మినిస్ట్రీ తరపున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఫినాన్స్ మినిస్ట్రీ యొక్క కార్యదర్శి ఎవరైతే ఉంటారో ద సెక్రటరీ ఆఫ్ ఫినాన్స్ మినిస్టర్ విల్ మెయింటైన్ ద కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, విల్ మానిటర్ ద కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా చెప్పొచ్చు అనమాట. కానీ మిగతా అకౌంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ ఆథరైజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో కాగ్ని ఇండియాలో ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం మనకి కాగ్గా ఉన్నది ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము ఎవరైతే ఉన్నారో, సో ఆయన ప్రస్తుతం మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక ఒకసారి రివైజ్ చేసుకోండి. పాలిటీకి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మీరు పెట్టగలిగేవే. ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఉన్న బేస్ ఉన్న క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, సో దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సోనల్ మాన్సింగ్ రిలేటెడ్ టు విచ్ డాన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి సోనల్ మాన్సింగ్ అనే పర్సన్ ఏ డాన్స్ లో ఫేమస్? యాక్చువల్గా సోనల్ మాన్సింగ్ వచ్చేటప్పటికి మనకి ఆవిడ భరతనాట్యంలోని ఫేమస్, ఒడిస్సీలో కూడా ఫేమస్. మరి క్వశ్చన్ ఎలా ఇచ్చారు అనేది, ఆప్షన్స్ ఎలా ఇచ్చారు అనేది మనకు తెలియదు. సో కాబట్టి భరతనాట్యం అని ప్రిఫరెన్స్ ఉంటే భరతనాట్యం, మెయిన్గా ఆమె భరతనాట్యంలో చాలా ఫేమస్. దాని తర్వాత ఒడిస్సీలో కూడా, ఈ రెండిట్లో కూడా చాలా ఫేమస్ అనమాట. అలాగే నెక్స్ట్ ఈమెకి పద్మభూషణ్ని 1992లో ఇచ్చారు. పద్మ విభూషణ్ వచ్చేటప్పటికి 2003లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో ఏ క్వశ్చన్ అడిగారు అనేది మనకు తెలియదు, బట్ క్వశ్చన్ అనేది సోనల్ మాన్సింగ్ మీద. నిన్న మనం హిస్టరీ మ్యారథాన్ చెప్పుకున్నప్పుడు కూడా అనుకున్నాం, ఇన్స్ట్రుమెంట్స్ మీద అడుగుతున్నారు, పెయింటింగ్స్ మీద, పర్సన్స్ మీద అని, మేబీ ఇలాంటివి అనమాట. సో ఒక్కసారి ఇక్కడ ఉన్నవి మీకు ఆల్రెడీ చూసుకుని ఉంటే పర్వాలేదు, చూసుకోకపోతే ఒకసారి ఇక్కడ చూడండి. సో మనకి యామిని కృష్ణమూర్తి ఉన్నారు చూసారా, వీళ్ళందరూ భరతనాట్యంలో చాలా ఫేమస్ అనమాట. భరతనాట్యం తమిళనాడుకి సంబంధించిన క్లాసికల్ డాన్స్ గా చెప్పొచ్చు. యామిని కృష్ణమూర్తి, రుక్మిణి దేవి అరుందలే, మల్లికా సారాభాయ్, అలార్ మెలా, మృణాలిని సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ కూడా మనకి భరతనాట్యంలో ఫేమస్. మల్లికా సారాభాయ్ భరతనాట్యంతో పాటు కూచిపూడిలో కూడా ఫేమస్ డాన్సర్ ఈమె. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మనకి కథక్ సంబంధించింది. కథక్ నార్త్ ఇండియాలో ఫేమస్ డాన్స్ గా చెప్పొచ్చు. ఫాదర్ ఆఫ్ కథక్ అని చెప్పేసి పండిట్ బ్రిజు మహారాజ్ గారిని పిలవడం జరుగుతుంది. శోభన్ నారాయణ్ గాని, లచ్చు మహారాజ్ గాని, రాణి కర్ణ గాని, మృణాలిని గాని, లేకపోతే గోపీ కృష్ణ గాని, అండ్ నాహిద్ సిద్దికి, ఈ పర్సన్ ని గుర్తుపెట్టుకోండి. నాహిద్ సిద్దికి ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ దట్ కథక్ గా చెప్పొచ్చు. మేడం ఇంతమంది ఉన్నారు, వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సెలెక్టివ్ గా యామిని కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, రుక్మిణి దేవి అరుందలే, ఈ పేర్లు ఫేమస్ పేర్లు అనమాట. ఇవి ఇవ్వచ్చు, లేకపోతే అసలు ప్రస్తావనలోకి రానివి పద్మా సుబ్రహ్మణ్యం కానీ, అలర్ మెలి కానీ, ఇలాంటివి 2 సెట్స్ కింద మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ కథక్ అని పండిట్ బ్రిజు మహారాజ్ని పిలుస్తారు. చాలా ఎంసిక్యూస్లో నాహిద్ సిద్దికీ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అయి ఉన్నాయన్నమాట. సో నాహిద్ సిద్దికీ ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్స్ ఇన్ ఇండియా? కథక్. సో అలాగే కథకళి వచ్చేటప్పటికి కేరళలో ఫేమస్గా చెప్తాం. అక్కడ కళామండలం గోపి కానీ, కళామండలం కృష్ణప్రసాద్ కానీ, కొట్టాకల్ శివరామన్ కానీ, కె రామకుట్టి నాయర్ కానీ, వాసు పిష్కరోదయ్ అనే పర్సన్ కానీ, వీళ్ళని చూస్తే మీరు ఆన్సర్ పెడతారు. ఎందుకంటే కళామండలం లేకపోతే ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో, మీకు మలయాళం నేమ్స్ తెలిస్తే సో దానికి మీరు కథకళికి సంబంధించి ఆన్సర్ పెట్టచ్చు. మోహిని అట్టం, కథకళి రెండు కూడా మనకి కేరళలో ఫేమస్ క్లాసికల్ డాన్సెస్గా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ జోనర్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి పర్సన్స్, ఈ పర్సన్స్ కూడా దేంట్లో ఫేమస్ అడుగుతున్నారు? ఎయిదర్ డాన్సింగ్ కి సంబంధించి ఏదైనా ఫేమస్ డాన్సర్స్ ఉంటే అది క్లాసికల్ విభాగంలో, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాని నుంచి అడుగుతున్నారు. అంటే మిగతా షిఫ్ట్స్ లో అడిగితే ఆ జోనర్ ప్రకారం అడగచ్చు. లేకపోతే నెక్స్ట్ పెయింటింగ్స్ ఉన్నాయి చూసారా, సో ఈ పెయింటింగ్స్ లో కొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి అడగచ్చు. లేదా ఇండియాలో ఈ మధ్యన స్కల్ప్చర్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ గారిది, రామార్జన్ స్టాట్యూ, ఇలాంటివి మనకి స్టాట్యూస్ వస్తున్నాయి కదా. మనకి రామ్ వంజీ సుతార్ అనే పర్సన్ చాలా స్టాట్యూస్ ని ఇండియాలో నిర్మించారు, ఆయన చాలా ఫేమస్ పర్సన్. అలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో పాలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్స్, ఆర్టికల్ 123 రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది, అండ్ కాగ్ డిఫైన్డ్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అనమాట. సో ఒకసారి ఆర్టికల్ 123 అనేది చూద్దాం. సో ఆర్టికల్ 123 అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఆర్టికల్ 123లో
ఆర్డినెన్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని టెంపరరీ యాక్ట్ అని కూడా పిలవచ్చు అనమాట. సో మనకి జనరల్గా భారతదేశంలో ఏదైనా చట్టం చేయాలి అంటే పార్లమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఒక బిల్లు రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి. లోక్సభ అండ్ రాజ్యసభలో అనుమతి పొందిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ అంటే అనుమతి పొందిన తర్వాత ఆ బిల్ యాక్ట్గా మారుతుంది. ద బిల్ బికమ్ యాక్ట్ వెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గివెన్ ఎసెంట్ ఆఫ్టర్ పాస్డ్ బై దట్ పార్లమెంట్ విత్ దట్ అండ్ డిస్కషన్ ఆఫ్టర్ దట్ లోక్సభ అండ్ రాజ్యసభగా చెప్పొచ్చు అనమాట. సో లోక్సభ యొక్క పదవీ కాలం అనేది 5 yearsగా ఉంటుంది. సో రాజ్యసభకు వచ్చేటప్పటికి ఏంటి అంటే 6 years, బట్ అది పర్మనెంట్ సభ. అండ్ లోక్సభ అనేది ప్రతి 5 yearsకి ఒకసారి మనకి ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ టైంలో ఏమవుతుందంటే పార్లమెంట్ అనేది మనకి లేనప్పుడు, అంటే లోక్సభ అనేది ఎగ్జిస్ట్ అయి లేనప్పుడు, అప్పుడు ఏమన్నా చట్టం చేయాల్సి వస్తే సో ఆర్డినెన్స్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయొచ్చు అండర్ ఆర్టికల్ 123. దీని మాక్సిమం 6 months ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఎప్పుడైతే లోక్సభ అనేది మనకి వచ్చిందో, ఫామ్ అయిందో, సో దాని తర్వాత ఈ ఆర్డినెన్స్ని యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా ఈ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇందాక నేను బై మిస్టేక్ మీకు ఆర్టికల్ 72 గురించి చెప్పాను, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అది బై మిస్టేక్ చెప్పింది. సో నేను అక్కడ సరి చేయలేదు. ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. అలాగే ఆర్టికల్ 143 అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటి అంటే మనకి సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కావాల్సినప్పుడు ఏదైతే న్యాయ సలహా అంటారు చూసారా, అది అందించడంలో ఆర్టికల్ 143 అనేది మెన్షన్ చేయబడుతుంది అనమాట. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. లైక్ ఒకటి వీటో పవర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ బిల్ ఉంటుంది చూసారా, ఈ బిల్ మీద అనుమతి అనేది ఇవ్వడంలో వీటో పవర్ అనేది యూస్ చేసుకోవచ్చు. దీంట్లో అబ్సల్యూట్ వీటో అని చెప్పేసి ఉంటుంది, అలాగే సస్పెన్సివ్ వీటో అని చెప్పేసి ఉంటుంది, పాకెట్ వీటో అని చెప్పి ఉంటుంది. సో ఇలాంటి పవర్స్ని యూస్ చేసుకోవచ్చు. డిఫెన్స్కి సంబంధించి, ఇంటర్నేషనల్ పీస్కి సంబంధించి ఇలాంటి వాటిలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఉంటాయి. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి డిఫైన్ చేసే ఆర్టికల్ 148. సో ఇండియాలో మనకి ఒక కాగ్ అనే పర్సన్ ఉండాలని, ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయాలని అన్ని దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఫస్ట్ కాగ్ ఆఫ్ ఇండియాగా వి నరహరి అనే పర్సన్ అపాయింట్ చేయబడ్డారు. సో కాగ్ యొక్క పదవీ కాలం 65 years ఏజ్ లేదా ఆర్ 6 years. సో ఏది ముందరైతే అది 6 సంవత్సరాలు పదవీ కాలం అనేది ఉంటుంది, లేదా 65 సంవత్సరాల ఏజ్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఒక పర్సన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క పదవుల్లోని అపాయింట్ చేయబడరు. సో నెక్స్ట్ వన్, ప్రెసిడెంటే మాత్రం మనకి కాగ్ని రిమూవ్ చేస్తారు. ఆ రిమూవ్ చేసే విధానం సుప్రీం కోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో ఆ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతనే మనకి రిమూవ్ చేయబడతారు. హూ రిమూవ్డ్ కాగ్ అని అడిగారు అనుకోండి, ప్రెసిడెంట్. బై విచ్ ప్రొసీజర్ అంటే ద ప్రొసీజర్ లైక్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అనమాట. సో వీళ్ళు మిస్బిహేవియర్ చేసినా, లేకపోతే ఏదైనా రూల్ని అతిక్రమించినా, సో వీళ్ళకి సంబంధించి పార్లమెంట్లో డిస్కషన్స్ జరిగిన తర్వాత స్పెషల్ మెజారిటీ ద్వారా ఓటింగ్ కనుక పాస్ అయితే, సో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియాగా కూడా మనకి చెప్పొచ్చు. ప్రెసెంట్ ఆర్ వెంకటరమణి అనే పర్సన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. స్పీకర్ ఆఫ్ లోక్సభగా మనకి ఓం బిర్లా ఉన్నారు. అండ్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని కానీ, వీళ్ళందరినీ అపాయింట్ చేసే పర్సన్ ఎవరు అంటే భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి పాలిటీ నుంచి వస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్కీమ్స్ రిలేటెడ్ క్వశ్చన్, బట్ ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే స్కీమ్స్ రిలేటెడ్ 2023-22 అయితే మనం కవర్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, కిసాన్ డ్రోన్ స్కీమ్ ఇలాంటివన్నీ. కానీ ఇది కొంచెం మనకి స్టాండర్డ్ జీకేకి సంబంధించింది. అంటే జీకే నాలెడ్జ్లో మనకి ప్రీవియస్ ఇయర్ స్టాండర్డ్ స్కీమ్స్ ఉంటాయి ఇండియాలో పాపులర్ అయినవి. అక్కడి నుంచి క్వశ్చన్ని తీసి అడిగారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారంట. 1993లో ప్రారంభించారు. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మేము ఇలా చెప్తుంటే కాదు మేడం ఇంకొకలా వచ్చిందని కూడా కింద కమెంట్ చేస్తున్నారు. ఇది స్టూడెంట్ సోర్సెస్ వాళ్ళు ఏం చెప్పారో దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. మేబీ వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు అనుకోండి, కాన్సెప్ట్ మాత్రం ప్రధానమంత్రి రోజ్గార్ యోజన నుంచి వచ్చినట్టే కదా. అంటే ఇయర్ అడిగితే 1993 ఎందుకు ప్రారంభించారని అడిగారు అనుకోండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మనకి యూత్ ఉన్నారు చూసారా, యూత్కి కానీ ఎడ్యుకేటెడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారు. ఇదే స్టైల్లో కనుక క్వశ్చన్స్ కనుక ఫ్రేమ్ చేస్తే ఇటు చూడండి, జవహర్ రోజ్గార్ యోజన 1989లో వచ్చింది. సో దీనికన్నా ముందర ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన అనేది రావడం జరిగింది. అంటే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి పని కల్పించడం కానీ, డెవలప్మెంట్ కోసం కానీ, అండ్ మెయిన్గా ఇల్లు, రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇళ్ళని నిర్మించడం కోసమని 1985లో ఆవాస్ యోజన అనే దాన్ని తీసుకొచ్చారు.
కానీ 1980 వచ్చిన జవహర్ రోజ్గర్ యోజనలో దీన్ని కలిపేశారు. అంటే ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన వచ్చిన ఇయర్ 1985. సో ఇట్ ఈస్ మర్జ్డ్ ఇంటూ జవహర్ రోజ్గర్ యోజన ఇన్ విచ్ ఇయర్ 1989 గా చెప్పొచ్చు. లేదా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది 2015 ఆగస్టున వచ్చిందనమాట. సో ఎక్కడైతే గ్రామీణ పాపులేషన్ అనేది 500 కన్నా ఎక్కువ మంది ఉంటారో సో అక్కడ మనకి మెయిన్ గా రోడ్లను నిర్మించడం దానికి సంబంధించింది. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన అనేది 2000 ఇయర్ లో వచ్చింది. అంటే మనకి విలేజెస్ లో డ్రింకింగ్ వాటర్, డెవలప్మెంట్, రోడ్స్, హెల్త్ ఇవన్నీ చూసుకోవడం కోసం అని చెప్పేసి ఇది. సో ఇది ఒక స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని అడగడం. లేకపోతే మనకి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి 2014 లో స్టార్ట్ అయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ని అడగచ్చు. స్వచ్ఛ సర్వేక్షణని 2019 లో తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి అడగచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి కుసుమ్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. లేకపోతే ఫసల్ బీమా యోజన అడిగితే కరెంట్ అఫైర్స్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు స్కీమ్స్ లో. లేదా వెళ్ళిపోయి మనకి జీకే క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ అడుగుతారు. అలాగే మనకి ఈ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అని ఉంది చూసారా దీనికి మినిస్టర్ గా హర్దీప్ సింగ్ పూరి అనే పర్సన్ ఉన్నారు. అలాగే రోడ్లు మరియు రవాణా శాఖ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి నితిన్ గడ్కరీ అనే పర్సన్ మనకి మినిస్టర్ గా ఉన్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కేమో నితిన్ గడ్కరీ, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కేమో హర్దీప్ సింగ్ పూరి మనకి ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే మనకి ఇక్కడ యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇది స్కీమ్స్ కి సంబంధించి జియోగ్రఫీ, స్కీమ్స్, పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ని ఇప్పుడు దాకా మనం చూసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీ రిలేటెడ్ ఇచ్చారు. ఒకసారిగా చూడండి. హిస్టరీని మనం 2 పార్ట్స్ కింద విడదీయచ్చు. కల్చర్ రిలేటెడ్ హిస్టరీ లేదా నెక్స్ట్ డైనాసిటీ రిలేటెడ్ హిస్టరీ. కల్చర్ రిలేటెడ్ హిస్టరీలో మనకి ఫెస్టివల్స్ కానీ, పర్సన్స్ కానీ, డాన్స్ కానీ ఇలాంటివి అడుగుతారు. డైనాసిటీస్ రిలేటెడ్లో ఇక్కడ చూడండి. భారతదేశంలోని మొఘల్స్ కాలంలో ఏ ట్రావెలర్ 6 సార్లు ఇండియాని విజిట్ చేశారు అని పాపులర్ బిట్ ఇది మనకి ఇండియన్ హిస్టరీలో. ట్రావెనియర్ అని చెప్పేసి అనొచ్చు. ఈయనని జీన్ బాప్టిస్ట్ ట్రావెనియర్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఇచ్చినా సరే కరెక్ట్. 1630 నుంచి 68 మధ్యలో ఈయన ఇండియాకి రావడం జరిగింది. అంతేకాకుండా ట్రావెల్స్ ఇండియా అనే ఒక బుక్ ని కూడా ఈయన రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 116 క్యారెట్ డైమండ్ ని కూడా ఈయన కనుగొనడం జరిగింది. మేబీ ఈయన రిలేటెడ్ లో ఏదైనా అడుగుండొచ్చు. లేదా ఏ కంట్రీకి సంబంధించిన ట్రావెలర్ 6 times మొఘల్ పీరియడ్ ని మనకి విజిట్ చేశారు. ఫ్రెంచ్ పేరు ట్రావెనియర్. లేదా ఫ్రెంచ్ ట్రావెనియర్ ఇండియాని 6 times ఎవరి కాలంలో ఎక్కువగా విజిట్ చేశారు? మొఘల్స్ కాలంలో. ఇలాంటి క్వశ్చన్. సో ఆల్రెడీ క్వశ్చన్ అనేది రివీల్ అయింది కాబట్టి అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో దానికి రిలేటెడ్గా ఏం క్వశ్చన్స్ అడగచ్చు? ఒకటి మొఘల్స్ పీరియడ్ నుంచి అడుగుతున్నారు కాబట్టి ఇంకొక పర్సన్ ఫ్రాన్సిస్కో బర్నియర్ అనే పర్సన్ ఉన్నారు. సో ఈ ఫ్రాన్సిస్కో బర్నియర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన 1658లో ఫ్రెంచ్ నుంచి ఇండియాని విజిట్ చేసిన ట్రావెలర్. అంతేకాకుండా సో మనకి ఎవరైతే దార్సికో అనే పర్సన్ ఉన్నారో షాజహాన్ యొక్క మొదటి కొడుకు. ఈయన ఉపనిషత్తులు అలాంటి వాటిని ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ గా చెప్తాం. ఆయన కోర్టులో ఉన్నారు. ఈయన ఉరి తీసిన తర్వాత నెక్స్ట్ ఔరంగజేబ్ కోర్టులో చాలా సేపు ఎగ్జిస్టెడ్ అవ్వడం జరిగింది. ఔరంగజేబు బీబీకా మక్బర్ లాంటి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ జార్కో దర్శన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీన్ని అక్బర్ స్టార్ట్ చేశారు. జార్కో దర్శన్ ని అబాలిష్ చేసిన పర్సన్ ఔరంగజేబ్. జిజియా ట్యాక్స్ ని తిరిగి ఇంపోజ్ చేసిన పర్సన్ కూడా ఔరంగజేబ్ గా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మెగస్తనీస్. సో మెగస్తనీస్ ఒక గ్రీక్ అంబాసిడర్ మౌర్యన్ డైనాసిటీని విజిట్ చేసిన వ్యక్తిగా చెప్తాం. ఎస్పెషల్లీ చంద్రగుప్త మౌర్యన్ యొక్క డైనాసిటీని. అంతేకాకుండా మెగస్తనీస్ రాసిన బుక్గా మనకి ఇండికా అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. దీంట్లో క్యాస్ట్ సిస్టమ్ గురించి, దొంగల గురించి, వీటన్నిటి గురించి కూడా ప్రస్తావన అక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఫాహియాన్ అని చెప్పేసి ఉన్నారు. సో ఈయన్ని ఫాహియాన్ అని కూడా పిలవచ్చు. చైనిస్ట్ బుద్ధిస్ట్ మాంక్ అనమాట. ఈయన భారతదేశంలో మథుర అనే ప్రాంతం ఉంటుంది, దాని గురించి, కనిష్కుడు గురించి, బుద్ధిజం గురించి, వీటన్నిటి గురించి రాశారనమాట. సో ఈ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అనేది ఈయన రాసిన వాటిలో చాలా పాపులర్ గా చెప్తాం. నెక్స్ట్ వన్ ఆల్ బెరూని. మొహమ్మద్ గజనీ టైంలో ఇండియాకి వచ్చారు. కితాబ్ ఏ ఉల్ హింద్ లేదా మనకి తారిక్ ఉల్ హింద్ అనే బుక్ ని రాసిన పర్సన్ గా ఆల్ బెరూనిని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇబాన్ బటూటా అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశానికి రావడం జరిగింది. సో ఇవి కొన్ని ఏన్షియంట్ ఇండియా, కొన్ని మిడీవల్ ఇండియా. ఈ ట్రావెలర్స్ ని ఇలా నేర్చుకున్నాం అనుకోండి, ఆప్షన్స్ ని బట్టి కూడా మీరు జనరల్ గా ఆన్సర్ పెట్టచ్చు. లేదా క్వశ్చన్ రిలేటెడ్ గా చూసుకుని దానికి తగినట్టుగా ఏదైతే రీజనబుల్ ఉందో అది ఆన్సర్ పెట్టచ్చు అనమాట. సో ఇది హిస్టరీ రిలేటెడ్ ఈ షిఫ్ట్ లో క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ సాంఘై ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్. గెస్ చేసింది ఫెస్టివల్స్ నుంచి అడిగారు. సో ఆన్సర్ మణిపూర్. ఈజీగా ఉంటుంది అనమాట. సో సాంఘై డీర్ అని కూడా అంటాం. మణిపూర్ లో చాలా ఫేమస్. సో మణిపూర్ లో ఇంపార్టెంట్ ట్రైబ్స్ గా ఉన్నది కుకీ ట్రైబ్
సైట్స్. మణిపురి హిల్స్ అనేవి చాలా ఫేమస్. మణిపూర్లో ఉన్న ఇంపార్టెంట్ సరస్సు ఏది అంటే లోక్తక్ లేక్. సో దీని మీద ఉన్నది మనకి కీబుల్ లామ్జోవా నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. సో ఈ కీబుల్ లామ్జోవా నేషనల్ పార్క్లో మార్బుల్ క్యాట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఫేమస్గా చెప్పొచ్చు. సో ఇవన్నీ మణిపూర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే నెక్స్ట్ లోసార్ ఫెస్టివల్ అనేది టిబెటన్ న్యూ ఇయర్కి సంబంధించిందిగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే టిబెటన్ బోర్డర్ స్టేట్స్ ఉంటాయో లైక్ లడాక్ కావచ్చు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ అన్నిట్లో కూడా మాక్సిమం లోసార్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. సిక్కింలో సగదావన్ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్. ఇక్కడే లోసాంగ్ ఫెస్టివల్ అని కూడా ఉంటుంది, అది కూడా సిక్కింలో ఫేమస్గా చెప్తాం. సిక్కింలో ఇంపార్టెంట్ ప్రదేశంగా మనకి కాంచనగంగా లేదా కాంచనజంగా అనే ప్రదేశాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే సిక్కిం నుంచి టిబెట్కి మధ్యలో మనకి నతులా అనే ఒక కనుమ అండ్ దాంతో పాటుగా జెలిప్లా అనే ఇంకొక కనుమ, ఈ రెండు పాసెస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ అంబుబాచి ఫెస్టివల్, ఇది ఆల్రెడీ షిఫ్ట్ 1లో అడిగారు లాస్ట్ డేలో. అండ్ అప్పుడు మనకి కామాఖ్య ఫెస్టివల్ గురించి, కామాఖ్య టెంపుల్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇది అస్సాంలో లొకేట్ అయి ఉంటుంది. సారో ఆఫ్ అస్సాం అని చెప్పేసి మనకి బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. అలాగే ఇక్కడే మనకి బిహు ఫెస్టివల్ అనేది కూడా అస్సాంలో చాలా ఫేమస్. డ్రీ ఫెస్టివల్ అనేది ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఫేమస్గా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మొసా మాంగు ఫెస్టివల్, ఇది మనకి నాగాలాండ్ స్టేట్లో చాలా ఫేమస్ ఫెస్టివల్గా చెప్తాం. నాగాలాండ్లో మనకి ఏదైతే హార్నబిల్ ఫెస్టివల్ అంటున్నామో అది మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. అది కాకుండా మోసు మాంగా ఫెస్టివల్గా గుర్తుపెట్టుకోండి, అది నాగాలాండ్లో. సో నెక్స్ట్ వన్ ఆంతూరియం ఫెస్టివల్, మిజోరం. ఇక్కడ మీకు కట్ ఫెస్టివల్ అని వస్తుంది, చప్చారా కట్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ లాస్ట్లో ఈ ఫ్రేమింగ్ వచ్చేవన్నీ కూడా మిజోరంకి సంబంధించిన ఫెస్టివల్స్ అనమాట. మణిపూర్లో మనకి ఏదైతే ఈ ఫెస్టివల్ ఉందో సాంగాయ్ ఫెస్టివల్, దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంగ్చి బాంగా అనే ఫెస్టివల్ ఒకటి, నెక్స్ట్ లూయి అనే ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఫేమస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వాంగ్లా ఫెస్టివల్ కానీ నాంక్రెమ్ డాన్స్ ఫెస్టివల్ కానీ మేఘాలయలో ఫేమస్. మేఘాలయలో భారతదేశంలోని వెట్టెస్ట్ ప్లేస్ అంటే మనకి అత్యంత ఎక్కువ వర్షపాతం పడే ప్లేస్ ఉంది మౌసిండ్రమ్, దాని తర్వాత చిరపుంజి. అలాగే మేఘాలయలో ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా కాశీ, ఘారో, జయంతి అనే కొండల్ని చెప్పడం జరుగుతుంది. అదే మేఘాలయలో వాంగ్లా ఫెస్టివల్ ని అండ్ నాంక్రెమ్ డాన్స్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. త్రిపురలో కచ్చి పూజ అనేది ఫేమస్ ఫెస్టివల్స్ గా చెప్పొచ్చు. ఒక్క నార్త్ ఈస్ట్ ఇండియానే బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మేబీ ఎగ్జామినర్ అడిగితే రిపీట్ చేస్తే, రిపీట్ చేయకపోతే ఇవి యూస్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ ఇంగ్లీష్, ఇవి ఇంగ్లీష్కి సంబంధించినవి కొన్ని చెప్పారు స్టూడెంట్స్. సో ఒకటి రూల్ ద రోస్ట్ అనే ఇడియంకి సంబంధించి అనమాట. సో దానికి మనకి మోస్ట్ కంట్రోల్ లేదా అథారిటీ ఇన్ గ్రూప్, లీడర్షిప్కి సంబంధించింది ఉంటుంది చూసారా. సో అలాంటివి సూట్ అవుతాయి దీనికి ఫ్రేజ్ కింద. అండ్ నెక్స్ట్ వన్ బ్లాస్ఫెమీ అనే దానికి సినోనియం అని చెప్పేసి అడిగారు. ప్రొఫానిటీ అనేది దీనికి మీనింగ్ వస్తుందంట సినోనియం. పెట్రోల్, కెరీర్ లాంటి వాటికి మనకి ఎర్రర్స్ ఇచ్చి స్పెల్లింగ్ ఎర్రర్స్ దాన్ని సరిచేయమని చెప్పేసి అడిగారంట. సో ఇవి ఇంగ్లీష్కి సంబంధించి ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ జియోగ్రఫీ నుంచి నార్త్ ఈస్ట్ మాన్సూన్ రిలేటెడ్ క్వశ్చన్. మేబీ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి ఇండియాలో దేని వల్ల వస్తాయంటే ఆర్కన్ యోమా పర్వతాలు అని చెప్పేసి ఉంటాయి. సో ఈ ఆర్కన్ యోమా మౌంటైన్స్ వల్ల ఇండియాలోకి రావడం జరుగుతుంది. ఆర్కన్ యోమా మౌంటైన్స్ అనేవి ఎక్కడున్నాయని అడిగితే మయన్మార్ అనే ప్రాంతంలో ఉన్నాయి. సో దానివల్ల ఇండియాలోకి వస్తాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల ఇండియాలో ఎక్కువగా వర్షపాతం పొందే ప్రాంతం ఏది అని అడిగితే కోరమండల్ ఏరియాగా చెప్తాం. ఇది వచ్చేటప్పటికి మనకి తమిళనాడులో లొకేట్ అయి ఉంది. ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల ఎక్కువ ఏరియాని పొందగలుగుతుంది, ఎక్కువ వర్షపాతాన్ని. అలాగే ఇప్పటి వరకు భారతదేశంలో రీసెంట్ గా వచ్చిన సైక్లోన్స్ ఏవి అంటే బిపర్జోయ్ అనే ఒక సైక్లోన్ వచ్చింది. దీని అర్థం డిజాస్టర్ అని. బంగ్లాదేశ్ దీనికి నేమ్ పెట్టింది. ఇది అరేబియన్ సముద్రం దగ్గర రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మోకా అనే సైక్లోన్ వచ్చింది. దీనికి యమన్ కంట్రీ పేరు పెట్టింది. ఇది మయన్మార్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ లాంటి వాటిని మనకి ఎఫెక్ట్ చేయడం జరిగింది అనమాట. అలాగే మనకి సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ సైక్లోన్స్ మోస్ట్ ఆఫ్ ద సైక్లోన్స్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడతాయి. నార్త్ హెమిస్పియర్లో, ఉత్తరార్ధగోళంలో ఈ సైక్లోన్స్ అన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. అదే సౌతర్న్ హెమిస్పియర్లో అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. మేబీ ఇలాంటి వాటి నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. భారతదేశంలో ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతంగా మౌసిండ్రమ్ అనే దాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చిరపుంజి, నెక్స్ట్ వన్ కర్ణాటకలో అగంబి, నెక్స్ట్ వన్ మహాబలేశ్వర్ ఇన్ మహారాష్ట్ర. కిందవన్నీ మారచ్చు కానీ మౌసిండ్రమ్ మాక్సిమం మారదనమాట. హైయెస్ట్ టెంపరేచర్ ఉన్న ప్లేస్ ఏది అంటే జైసల్మీర్ గా చెప్తాం. ఈ జైసల్మీర్ అనేది రాజస్థాన్ లో లొకేట్ అయింది. కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియాగా డ్రాస్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇవి దీని రిలేటెడ్ అండి.